హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు thumbnail చూసేసరికి మీకు ఈ పాటికల్లా అర్థమైపోయి ఉంటుంది. ఈరోజు వీడియో ఏంటంటే మా మమ్మీ డాడీ వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ, 25th వెడ్డింగ్ యానివర్సరీ. సో సిల్వర్ జూబ్లీ కొట్టేశారు మా వాళ్ళు. అండ్ ఈరోజు ఏంటంటే యాక్చువల్గా మా మమ్మీ డాడీ వాళ్ళకి నేను మా అక్క కలిసి ఏం చేస్తున్నాం ఏంటి అన్నది కొంచెం కూడా తెలియదు. బట్ మేము మాత్రం వాళ్ళ కోసం చిన్న సెలబ్రేషన్ ప్లాన్ చేసాం. ఏంటంటే మేము మా నియర్ అండ్ డియర్ పీపుల్ అందరినీ పిలిచాం. ఆల్సో ఐ విష్ ఇంకా కొంతమంది రిలేటివ్స్ వాళ్ళు కూడా ఉంటే బాగుంది అనిపించింది. బట్ ఇప్పుడు ఇంత షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో అదంతా పాసిబుల్ కాదు కదా. మా డాడీ ఇక్కడికి వచ్చి ఇప్పటికీ 4సారి ఇది మా డాడీ ఇక్కడికి వచ్చి నేను ఏం మాట్లాడుతున్నానో విందామని ట్రై చేయడం. సో మా డాడీ అయితే చాలా ఎలా ఉంటారంటే క్యూరియాసిటీ ఎక్కువ అనమాట. మా డాడీకి నాకు ఇద్దరికి క్యూరియాసిటీ ఎక్కువ తెలుసుకోవాలని. బట్ తెలుసుకున్న విషయాలు బయటికి చెప్పడం మాత్రం మా డాడీ నేనే చేస్తాం. మా అమ్మ మా డాడీ 2 days నుంచి ఏంటి 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 అని అడుగుతున్నారు. బట్ మేము మాత్రం ఏం లేదు అని చెప్తున్నాం. ఫస్ట్ ఇప్పుడైతే మేము రెడీ అయిపోయి టెంపుల్కి వెళ్ళి లేదే ఇది నా మనసే కాదే ఎవరేమన్నా వినదే తనదారేదో తనదే అంతా నీ మాయలోనే రోజు నీ నామస్మరణే ప్రేమాయి వింతలన్నీ నీ వల్లనే. సో గైస్, మేము ఇప్పుడు శీలానగర్లో ఉన్న సాయిబాబా టెంపుల్కి వచ్చాము. మా అమ్మకి ఈ గుడి అంటే చాలా ఇష్టం, అందుకనే ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు మార్నింగ్ పూజ చేయించుకుందామని. ఫ్యామిలీ మా అమ్మ అయితే అక్కడ కొబ్బరికాయ ఉంటుంది. అమ్మా
సో గైస్ దర్శనం అయిపోయింది. నెక్స్ట్ మేము ఇక్కడ పక్కనే ఒక స్కూల్ ఉంది. ఆ స్కూల్లో పిల్లలందరికీ మేము ఇలా నిన్ననే ఆల్రెడీ ప్యాక్ చేసి పెట్టేసాం. ఇందులో ఒక జ్యూస్, చాక్లెట్స్ అండ్ లాటీ చాకోపై చాకోస్ అండ్ మిక్స్చర్ ఇట్లా ఆల్రెడీ ప్యాక్ చేసేసి ఉంచాం. అండ్ ఆల్సో అక్కడ స్కూల్లో పిల్లలు కూడా పెన్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేద్దామని ఇవన్నీ మేము రెడీ చేసి ఉంచాం. ప్రతి స్కూల్లో పిల్లలందరికీ పంచి చేస్తాం. బ్యాగ్ తెచ్చేయి, ఇక్కడ ఉన్న పిల్లలందరికీ ఇచ్చారు. ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ తీసుకొని థ్యాంక్ యూ చెప్పండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సే థ్యాంక్ యూ. ఓకే, సో గైస్ ఆ పిల్లలందరికీ అవి ఇస్తున్నప్పుడు వాళ్ళందరి హ్యాపీనెస్ అయితే నాకు చాలా మంచిగా అనిపించింది. దిస్ ఇస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ డే. వాళ్ళందరూ కూడా భలే బుజ్జిగా లాస్ట్లో అందరూ బయటకు వచ్చేటప్పుడు చాలా మంచిగా థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ అంకుల్ అని మా అమ్మ డాడీకి చాలా మంచిగా విష్ చేశారు ఆ పిల్లలు కూడా. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మనం ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్దాం. యాక్చువల్లీ ఆ గుడి లోపల వీడియోస్ అవి తీయనివ్వరు, బట్ ఆ గుడి మాత్రం చాలా ప్రశాంతంగా ఎంత బాగుంటుందంటే ఆ గుడి చాలా ఎలా అంటే తిరుపతిలో మనం వెంకటేశ్వర స్వామి చూడడానికి వెళ్ళినప్పుడు మనకు ఒక ఫీల్ వస్తుంది కదా, అలా అనిపిస్తుంది అక్కడికి వెళ్ళినప్పుడు కూడా. నెక్స్ట్ ఇప్పుడు మనం ఫాస్ట్గా ఆ గుడికి వెళ్ళిపోదాం. అండ్ మనం ఇంటికి వెళ్ళిన తర్వాత మనకు చాలా పనులు ఉన్నాయి. ఆ పనులు ఏంటో నాకు కూడా చెప్పరా. ఆయన ఇక్కడ జుట్టెర పోసుకున్నా కూడా తప్పని చెప్తాడు. దర్శనం కూడా అయిపోయింది గైస్. నెక్స్ట్ పొద్దు నుంచి తినలేదు, ఆకలి వేస్తుంది, అందుకే టిఫిన్ చేయడానికి వచ్చాం. 7, 8, 9. ఆకు ఆమ్లీ 25 ఆ రోజు నువ్వు ఎలా ఉన్నావు, ఎలా ఉన్నావు చూసుకోమా. అప్పుడే హీరోలా నచ్చిందా? ఏం చేస్తాం, పూజ చేసుకుంటాం ఇలా. నువ్వు అప్పుడు అడిగావు కదా అమెజాన్లో దొరికిందన్నామా, అది అవుట్ ఆఫ్ స్టాక్ చూపించింది, అందుకే తీసుకున్నా. అప్పుడే హీరోలా.
సో గైస్ నన్ను ఇప్పటివరకు మా కామ్లీ ఇంట్లో ఉండి నవ్వకు కామ్లీ ఇప్పటివరకు ఇంట్లో ఉండి నన్ను మా అమ్మ వాళ్ళతో పాటు షోరూమ్కి పంపించింది. ఎందుకంటే మా అమ్మ వాళ్ళకు ఎంటర్టైన్ చేయడానికి నేను మా అమ్మ వాళ్ళ కోసం మేమిద్దరం కలిసి డెకరేషన్ చేపిస్తున్నాం ఇంట్లో. అది అస్సలు మా వాళ్ళకి కొంచెం కూడా తెలియదు మేము డెకరేషన్ చేస్తున్నాం అన్న విషయం. వాళ్ళకి డెకరేషన్ చేపిస్తున్న విషయం కొంచెం కూడా తెలియదు కాబట్టి వాళ్ళు ఇంట్లో ఉండకూడదు కాబట్టి మా కామ్లీ డెకరేషన్ చేస్తూ నన్ను వాళ్ళని ఎంటర్టైన్ చేయమని చెప్పి పంపించింది ఇక్కడికి. నేను వాళ్ళని షోరూమ్కి తీసుకొచ్చి వాళ్ళనే కాదు షోరూంలో ఉన్న అందరినీ ఎంటర్టైన్ చేశాను ఎంతసేపటి నుంచి. సో మేమైతే ఇప్పుడు కొత్త కార్ తీసుకుంటున్నాం ఫైనలీ. ఈరోజు మేము షోరూమ్కి వచ్చాం కదా, ఇప్పుడు మేము కార్ తీసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత మా అమ్మ వాళ్ళ రియాక్షన్ చూడడానికి నేనైతే చాలా ఎక్సైటెడ్ ఉన్నాను. ఇప్పుడు చూపించట్లేదు, ఇంటికి వెళ్ళేటప్పుడు మొత్తం బ్లైండ్ ఫోల్డ్ చేసి లోపలికి తీసుకెళ్ళి లోపల వాళ్ళు రెడీ అయ్యాక అందరూ వచ్చాక అప్పుడు వాళ్ళని బయటకు తీసుకొచ్చి అందరిలో చూపిస్తాం. సో మా అమ్మ వాళ్ళకైతే సర్ప్రైజ్ చేస్తున్నాం. బట్ వాళ్ళకైతే ఏదో అర్థమైంది వీళ్ళు ఏదో చేస్తున్నారు. అఫ్కోర్స్ ఇంట్లో నేను చేసే అతికైతే దొరికిపోతాం, మా కామ్లీ ఒకటైతే దొరికేది కాదు, కానీ నేను చేసే అతికి అఫ్కోర్స్ దొరికిపోతాం కాబట్టి కొంచెం డౌట్ ఉండే. బట్ చూద్దాం. కానీ కొత్త కార్, వీఆర్ సో ఎక్సైటెడ్. ఆల్సో ఈ కార్కి సన్ రూఫ్ ఉందంట. నాకు ఈ రోజు చెప్పలేదండి మీరు. ఈ షుగర్ ఆపుకోలేదని కాదు, నేను ప్రతి 10 నిమిషాలకు ఒకసారి డాడీ సన్ రూఫ్ డాడీ సన్ రూఫ్ డాడీ సన్ రూఫ్ అంటానని చెప్పి నాకు చెప్పలేదు గైస్. సో గైస్ మా డాడీ ఇప్పటి వరకు రజనీకాంత్ లాగా శివాజీలో రజనీకాంత్ సైన్ చేసినట్టు చాలా పేపర్స్ సైన్ చేశాడు. అండ్ పద్మ ఆంటీ అందరూ వచ్చారు. టైం ఒక నిమిషం. ఆవిడకి అన్నిట్లో ఇష్టమైన ఫీచర్ అది ఒకటి, సన్ రూఫ్. వెయిట్ చేస్తుంది అందులోంచి బయటికి రావాలి బీచ్ రోడ్లో అని. నాకు ఇప్పుడు చెప్పలేదు.
ఉంటుంది కదా బానెట్ ఎత్తినప్పుడు యాంగిల్ చేస్తున్నాం అక్కడే నుంచి అలా చేసి పట్టుకుంటుంది